నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. భోగాపురం నాదే, అమరావతి నాదే, ఏపీ రాష్ట్రం నాదే, స్టీల్ ప్లాంట్ నాదే, పెట్టుబడులన్నీ నావే, ఏపీ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కూడా నా వల్లే, నాదే. ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అసలు నిజంగా భోగాపురం జగన్మోహన్ రెడ్డిదేనా? ఏంటి దాని వెనుక ఉన్న కారణాలు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇది జీర్ణించుకోలేకే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ నాదే, పెట్టుబడులన్నీ నావే, ఏపీ మొత్తం నాదే, అమరావతి నాదే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి సార్ దాని వెనుకున్న కారణాలు? ఇప్పుడు నేను చేయగలిగినంత నేను చేశాను, తర్వాత ఈ ప్రభుత్వం చేసింది, ధన్యవాదాలు అని చెప్తే హుందాతనంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏది చేసినా కానీ అది నేనే చేశా, అది కూడా నేనే చేశా, ఇది కూడా నేనే చేశా అని చెప్తే పబ్లిక్ ఏది చెప్తే అది నమ్మడానికి సిద్ధంగా ఉండరు. పబ్లిక్ తెలుసు ఎవరేం చేశారనేది. ప్రభుత్వాలు మారిపోతుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది, చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏముండదు. ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసింది, అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి డబ్బులు, ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇవన్నీ ఏం చేయరు. ప్రజల డబ్బులే. ఆ ప్రజల డబ్బులను కూడా సక్రమంగా ఖర్చు పెడితే ధన్యం. వాటిని సక్రమంగా ఖర్చు పెట్టినందువల్లనే కదా ఇప్పుడు మొత్తం రాష్ట్రాలు అప్పుల పాలైంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది నేనే చేశాను, అది నేనే చేశాను అని చెప్తే మరి ప్రజావేదికను ఎందుకు కూల్చేశారు? ప్రజావేదిక కూల్చేసింది కూడా మీరేగా. 9 కోట్ల రూపాయలు కదా, ప్రజా సొమ్ము కదా, 9 కోట్ల చిల్లర పైభాగానే ఉంది. మరి రావటం తోటి ఫస్ట్ డే 2019లో చేసింది ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజావేదికను కూల్చేశారు. మరి అది కూల్చింది కూడా నేనే, లేదా రాజధాని ఆపేసింది నేనే, ఇది చెప్పాలి కదా. లేదంటే అమర్ రాజా కంపెనీని, లులు కంపెనీని పంపించింది నేనే, ఇవి కూడా చెప్పాలిగా. ఇప్పుడేమంటున్నారు, సరే ఓకే ఆయన తను చేశానని చెప్పుకుంటే ఓకే, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత చేస్తారు. ఎవరైనా సరే చేయకుండా ఉండరు. ఏ ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రభుత్వంలో మంచి పనులు చేసి ప్రజామన్ననలు పొంది మళ్ళీ అధికారం రావాలని అనుకుంటారు. ఆయన చేతైనంత వరకు ఆయన చేశారు. ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, నాకు నా బడ్జెట్లో ఒక 20 లక్షల కారు సరిపోతుంది అనుకుంటా. కొంతమంది డబ్బులు లేనటువంటి వాళ్ళు కూడా బడ్జెట్ని కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచించి, సో మనకు ఆ టైంకి ఇంత ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మనం ఎందుకు తగ్గాలని 40 లక్షల కారు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కరు ఆలోచన తీరుని బట్టి ఉంటారు. కొంతమంది ఏంది, ఇల్లు ఉన్నంత వరకే మనం దీపం ఉన్నంత వరకే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు. లేదు దీపం మళ్ళీ మనం వెలిగించవచ్చు అని ధైర్యం ఉంటే వాళ్ళు లాంగ్ టర్మ్లో లాంగ్ ప్లాన్లు వేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటి? ఆయన చాలా సందర్భాల్లో అదే చెప్పారు, ఈ 5 సంవత్సరాల్లో నేనేం చేయగలను అదే చేస్తాను అని చెప్పి అంటారు. కానీ ఒక దార్శనికుడైనటువంటి నాయకుడు ఎవరైనా సరే ఏం చేస్తారు, ఈ 5 సంవత్సరాల్లో భవిష్యత్తుకి పనికొచ్చేలాగా పునాదులు మనం ఏం వేయగలమో అది వేయాలి అని చెప్పి అనుకుంటారు. దార్శనికత లేనటువంటి వాళ్ళు ఏంటి, ఈ 5 సంవత్సరాలే కదా మనకి ఇచ్చింది, 5 సంవత్సరాలు మనం ఏం చేస్తాం అది చేసేస్తాం, బటన్ నొక్కు డబ్బులు ఇవ్వు, అయిపోయింది గతం. అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని మనం అనడానికి లేదు. ఆయన ఐడియాలజీ ప్రకారం ఆయన చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, 1,00,000 ఎకరాల్లో రాజధాని కావాలంటున్నారు, లేదంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలనుకున్నారు. ఓకే, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్ పెడితే సరిపోతుంది అనుకుంటున్నారు అన్నారు కదా. సో కాబట్టి ఆయన ఆలోచన మనం తప్పట్టడానికి లేదు, ఈయన ఆలోచన తప్పట్టడానికి లేదు. ఎవరి ఆలోచన వాళ్ళది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని మనం గౌరవించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు ఆయన ఏం చెప్తున్నారో, ఆయన ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. ఆయన చేసి నచ్చకపోతే మళ్ళీ అధికారంలో దించేస్తారు. లేదు మాకు మటన్ మార్కెట్, చేపల మార్కెట్ కరెక్ట్, మాకు TCSలు, IBMలు, గూగుల్ ఈ అవసరం లేదు అనుకున్నారు అనుకోండి ప్రజలు, మళ్ళీ చేపల మార్కెట్, మటన్ మార్కెట్ కాదు మాకు సరిపోతే, మాకు ఇంత పెద్ద అవసరం లేదు అనుకుంటే అది ప్రజల ఇష్టం. దాన్ని మనం కాదంటాను. అంతిమంగా ఏంటంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళ తీర్పుని ఎవరైనా సరే శిరసావహించాల్సిందే.
సో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా లేదా? ఇది వాస్తవం కదా, ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం కదా. ఎర్ర బస్సు కూడా రానటువంటి విలేజ్ కి ఎయిర్ బస్ ఎందుకు అని చెప్పి అన్నారు కదా. ఆయన 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నారు కదా. 2023 వరకు అటువైపు చూడలేదు కదా. 2023లో ఎన్నికల సంవత్సరంలో మీరు దానికి ఫౌండేషన్ ఇచ్చారు, అవునా? సో ఇది వాస్తవం. దీని మీద సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నా, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకున్నా దాన్ని పక్కన పెడదాం. జిఎంఆర్ ఇచ్చినటువంటి రిపోర్టు, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నిర్మించినటువంటి సంస్థ కదా, ఆ జిఎంఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 26% అని చెప్పి చెప్తున్నారు. కేవలం 26% చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని. మిగిలినటువంటి మొత్తాన్ని ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం చేసింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఉన్నారు, మళ్ళీ 2024 నుంచి ఇప్పుడు ఆయన ఉన్నారు. ఆయన టెన్యూర్లో దాదాపుగా 54% పనులు అయినాయి అని చెప్పి జిఎంఆర్ రిపోర్ట్స్ లో, రికార్డ్స్ లో ఉంది. ఇదైతే దాచలేరు కదా ఎవరు, లేదు. వాళ్ళ రికార్డు ప్రకారం నేను చెప్తున్నా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు భోగాపురానికి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది తేట తెల్లం. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐడియా వచ్చింది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారుగా. పక్కనే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే భోగాపురం ఎందుకు అని చెప్పేసి రీసెంట్ గా కూడా కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు అనేదానికి ఆల్రెడీ ఆయన సైంటిఫిక్ గా మొత్తం అధ్యయనం చేసిన తర్వాతనే కదా. అక్కడ తూర్పు నావికాదళం ఉంది, అది వాడుకుంటుంది విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అక్కడ నావికాదళం ఉంది కాబట్టి రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటలు ఈ మధ్య కాలంలో ఏ ఫ్లైట్ ని అక్కడ దిగనివ్వరు. వైజాగ్ ఫ్లైట్ లో వెళ్తే కనుక 12 గంటల లోపల ల్యాండ్ అవ్వాలి, లేదు మళ్ళీ ఉదయం 6 గంటల తర్వాత ల్యాండ్ కావటం లేదంటే టేకఫ్ కావటం కావాలి. ఈ మధ్యలో 12 నుంచి 6 గంటల మధ్య ఏదైతే ఉందో నిషేధం. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు 12 తర్వాతనే ల్యాండ్ అయ్యేది. అందువల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అక్కడ రావు పెద్దగా, ఇప్పటి వరకు డెవలప్ అందుకు గాల. అందుకని అది తూర్పు నావికాదళానికి ఇచ్చేసి వాళ్ళకి అవసరం కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ డెవలప్ చేయడానికి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 16,000 ఎకరాలు తీసుకున్నారు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి. సరే, ఆయన చేసినంత వరకు ఆయన చేశారు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి. మిగిలింది అది మొత్తం కాదు కదా, మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎలా చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటిఫికేషన్ లో 16,000 ఎకరాలను కాస్త 5,000 ఎకరాలను తగ్గించేసి ఇంతవరకు సరిపోద్ది అని చెప్పేసి ఆయన చేశారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కోర్టులో కేసులు రైతుల చేత వేయించారా లేదా? వేయించారు కదా, ఇది అందరికీ తెలిసింది కదా. మరి అడ్డుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మేమే చేసాం అని అన్నారు. సరే, అది మంచిదే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నదాన్ని, ఈ ప్రభుత్వం చేసిన దాన్ని గౌరవిస్తే ఆహ్వానించదగ్గ పరిణామమే. ఈ ప్రభుత్వం చేసిందా కాబట్టి వాటిని కూల్చేద్దాం అని నెక్స్ట్ 2029 వస్తాను అంత మారుస్తాను, అది వస్తారా రాదా తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు 2019లో వచ్చారు, ఏం చేశారు అనేది చెప్పాను కదా, ప్రజావేదిక కూల్చేశారు, అమరావతి రాజధానిని ఆపేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి నేను అమరావతిని ఆపేస్తాను అంటున్నారు కదా. సో కాబట్టి ప్రజలు గమనించాలి. అంతిమంగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కావాలా, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కావాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఆయన అభివృద్ధి కావాలా? నేను చెప్పాను కదా, ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్లు ఇవి కావాలా, లేదంటే మీకు కార్పొరేట్ సంస్థలు కావాలా? ఇప్పుడు ఒక్కొక్క ఐడియాలజీ ఒక్కొక్క రకం ఉంటుంది. మనం దేన్ని తప్పట్టడానికి లేదు. ప్రజలకు అది నచ్చితే అటువైపు వెళ్తారు, ఇది నచ్చితే ఇటువైపు వెళ్తారు. అంతిమంగా ప్రజలు ఇష్టం. కాకపోతే మనం ఉన్న విషయాన్ని వీళ్ళంత వరకు క్లారిటీగా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది, మీడియా. ఇప్పుడు జిఎంఆర్ రిపోర్ట్ ప్రకారం 26% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అని చెప్పి ఉంది. ఓకే, వెల్, జరిగినట్టే ఉంటది కదా. మరి మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అసలు పూర్తి అప్పుడే చేయొచ్చు కదా. అప్పుడే చేస్తే మీకు అప్రిషియేట్ చేస్తారు కదా. మరి గూగుల్ సంస్థ వచ్చింది వైజాగ్ కి, గూగుల్ డేటా సెంటర్. ఇవాళ కూడా గూగుల్ డేటా సెంటర్ విమర్శిస్తున్నారు కదా. ఫస్ట్ లోనేమో వేర్ హౌస్, గోడౌన్ అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది నేనే తీసుకొచ్చాను అన్నారు. అది నా వల్లే వచ్చింది, అప్పుడు ఆదానితో ఒప్పందం కూర్చుకుని ఇదే చెప్పారు.
కదా. ఆ కడప స్టీల్ ప్లాంట్ అది నాదేను, నేనే తీసుకొచ్చాను, నేనే ఫౌండేషన్ వేసి అని చెప్పారు. ఏదొచ్చినా నేనే, నాదే అని అంటున్నారు. సో ప్రభుత్వాలు కంటిన్యూషన్ ఉంటుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 95లో వేసినటువంటి పునాదులు ఇప్పుడు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదని చెప్పి ఎవరన్నా అనగలరా హైదరాబాద్ డెవలప్మెంట్లో? రాజకీయంగా విమర్శించచ్చు కానీ ఆయన విజన్ని మేము ఏం చేయలేము, మేము అభ్యంతర పెట్టలేము అని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు చేసేది రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేసింది చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంతిమంగా ఏంటంటే ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు చెడపలా. అందుకే తెలంగాణ అభివృద్ధి పదాన్ని వెళ్తుంది. అక్కడ జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి అమరావతి ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి ఇది కూల్చేయండి, చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు కాబట్టి దాన్ని ఆపేయండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చారు కాబట్టి దాన్ని మూసేయండి, లేదంటే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అమర్రాజు బ్యాటరీ కాబట్టి దాన్ని పంపించేసేయండి. ఇది కాదు కదా. భోగాపురం ఎయిర్పోర్ట్లో నేను కూడా చేశానంటే ఓకే వెళ్ళండి కూడా చేశారు. మీ హయాంలో చేయటానికే కదా గవర్నమెంట్ ఓట్లేసింది, జనాలు చేశారు. మిగతాది ఆయన పూర్తి చేశారు. అంతిమంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని సేవకులుగా ఎంచుకున్నారు. చంద్రబాబు గారిని కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సేవకులుగా ఎంచుకున్నారు. మిమ్మల్ని మీ విపక్షంలో ఉండమన్నారు. విపక్ష పాత్ర పోషిస్తున్నారా మీరు? అసెంబ్లీకి వెళ్తున్నారా? మరి అసెంబ్లీకి వెళ్తే కదా వీటన్నిటి సమాధానం వచ్చేది, జిఎంఆర్ రికార్డులో ఏముందని చెప్పేది. కానీ అలా కాకుండా నేను ప్రతిదాన్ని రాజకీయం చేస్తా, గత ప్రభుత్వంలో ఏదైతే కట్టారో ఇప్పుడు ఉండటానికి లేదు అనేటువంటి పాలసీ నుంచి ఆయన పక్క జరగడం మంచిదే, ఆహ్వానించదగ్గది. నా పాత్ర కూడా ఉందండి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిని నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు 2019లో దాన్ని కంటిన్యూ చేసినట్టయితే ఆయన అప్రిషియేట్ చేసింది వాళ్ళే. కానీ దాన్ని శ్మశానం అన్నారు, అమరావతి అన్నారు, కమరావతి అన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, రకరకాలుగా విమర్శించారు. దాంతో అభివృద్ధి ఆగిపోయింది. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి కుంటుపడింది. ఇవాళ వెనకబడినటువంటి ప్రాంతంగా కనిపిస్తుంది. సో ఎవరి పాలసీలు మనం తప్పటానికి లేదు, ఎవరి పాలసీలు వాళ్ళవే. ఇప్పుడు ఈ చంద్రబాబు గారి పాలసీ కరెక్ట్, మీరు కూడా అది ఫాలో కమ్మని చెప్పి మనం చెప్పడానికి లేదు. అలా అని చెప్పేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీలు మీరు ఫాలో కాండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడానికి లేదు. ఎవరి పాలసీలు వాళ్ళే, ఎవరి థాట్స్ వాళ్ళయే, ఎవరి రూల్ వాళ్ళదే, ఎవరి విధానాలు వాళ్ళవే. అంతిమంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. అవి నచ్చితే వాళ్ళకి మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు. అంతే తప్ప మీరు అనుకున్నది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు అనుకున్నది ప్రభుత్వం చేయమంటే ఎట్ట కుదురుతుంది అసలు? అది ఎలా సాధ్యం అసలు? కుదరదు. సో ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి. ఫస్ట్ ప్రజల సేవకులం మనం అని చెప్పి గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడు మీకు డెవలప్ అనేది సాధ్యం. థ్యాంక్ యూ సార్.